నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నాకు ఫోన్ చేసావా అక్క? అయ్యో, నా ఫోన్ సైలెంట్ లో ఉంది. సైలెంట్ లో ఉంటే నా నెంబర్ నుంచి చేసిన ఫోన్ ఎలా లిఫ్ట్ చేసావు? ఇందాక జ్యువెలరీ షాప్ అని ఫోన్ చేసింది మీరా? అవును. ఇంతకీ ఇప్పుడు శివ ఎక్కడుంది? శివ ఎక్కడుందో నాకు తెలీదక్కా. ఏయ్, నిజం చెప్పు. నీకు తెలియకుండా శివ ఏ పని చేయదు. నిజమక్కా, నాకేం తెలీదక్కా. ఫేర్వెల్ ఉందని ఇంట్లో చెప్పి శివ వచ్చింది. నువ్వు కూడా తనతో వస్తున్నావని మా అమ్మతో చెప్పిందంట. నీకు శివ గురించి తెలుసు. ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? మర్యాదగా అడుగుతున్నాను, శివ ఎక్కడుంది? ఈ గుళ్ళోనే ఉందా? ఏయ్, ఏంటే ఇక్కడ పెళ్లి జరుగుతుందని చెప్పావు, ఇక్కడ అలాంటి ఆనవాళ్లే లేవు. లేదక్కా, ఇక్కడ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే శివ వాళ్ళేరి పెళ్లి పీటలు పెళ్లి ఏర్పాట్లు కనిపించట్లేదేంటి? ఏంటి ఆటలుగా ఉందా నీకు? అక్క, నేను చెప్తుంది నిజం అక్క. శివ విక్రమ్ల పెళ్లి ఇక్కడే జరుగుతుంది. నా మాట నమ్మక్క. నువ్వేదో మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నావు. నిజం చెప్పు. ఒట్టేసి చెప్తున్నానక్క, శివ పెళ్లి ఈ గుళ్ళోనే జరుగుతుంది. శివ, 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 శివ. కనిపించారా? లేదండి. చూస్తాను. శివ, 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 శివ. అసలు అది ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో. అసలే రోజులు బాలేదే. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదే. శివ విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమించింది. విక్రమ్ ఇంట్లో శివ విక్రమ్ల పెళ్లి ఒప్పుకోలేదని వాళ్ళిద్దరూ ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు. శివ, ఏంటే ఇది? ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటే? అమ్మకి తెలిస్తే ఏమవుతుందోనని ఆలోచించావా నువ్వు? ఎక్కడున్నావు శివ? శివ, వచ్చేసారు వధూవరులు. పద, ఇక పైన షో అద్భుతంగా ఉంటుంది. కన్నులు విందుగా చూడొచ్చు.
శివా, ఏంటి ఇదంతా? అమ్మా, మేమిద్దరం ప్రేమించుకున్నాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఇలాంటి రాణెమ్మ 10 మందికి నీతులు చెప్తుందంట, విలువలతో బతుకుతుందంట. ఎంత పని చేసావే నువ్వు! నిన్ను నిన్ను చెప్పవే! అమ్మా ఎందుకు తీసివి? అని చెప్పవే! నిన్ను నిన్ను ఆగమ్మా. నిన్ను చెప్పు! చెప్పవే! చెప్పు! ఎందుకు ఇలాంటి పని చేసావు? అసలు నీకెలా అబ్బాయి ఇలాంటి బుద్ధులు? నీ వల్ల ఈ ఇంటి పరువు అంతా పోతుంది. అమ్మా బాధపడకమ్మా. అత్తయ్య కంట్రోల్ అవ్వండి. కృష్ణ, మిమ్మల్ని పెంచినట్టు దీన్ని కూడా పెంచాను కదే. ఎలా చేస్తుంది ఈ పని? అయ్యో, ఊరుకో రాణెమ్మ. పైకి బాధపడుతున్నావే కాని లోపల నీకు ఆనందమే కదా. నీ ఇద్దరు కూతుళ్ళని బాగా డబ్బున్న నా కొడుకుల మీదకి వల వేసి మా ఇంటికి కోడళ్లుగా పంపించేశావు. అలాగే ఈ అబ్బాయికి కూడా బాగా ఆస్తిపాస్తులుండుంటాయి. మూడో కూతుర్ని కూడా తనని ట్రాప్ చేసి పెళ్లి చేసుకునేలా చేసుంటాం. అల్లుళ్ళు ఉన్నవాళ్లైతే ఆ ఆస్తుల్ని చేజిక్కించుకొని మీరు ఆస్తిపరులు అవుదామని మీ ప్లానా? జయజీ, ఏంటత్తయ్య మీరిద్దరు? మా అమ్మ నాన్న బాధల్లో ఉంటే పొన్ను మీద కారం జల్లినట్టు ఏంటి మీ మాటలు? బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. చాలా ఆపండి. రాధా, నీకు వీళ్ల తెలివితేటలు తెలీదు. చీప్ మనుషులు, చీప్ బుద్ధులు వీళ్ళవి. ఇలాంటి కుటుంబంతో వియ్యం అందుకోవడం మన దురదృష్టం. ఇలా కూతుళ్ళని ఎరవేసి పెళ్లిళ్లు చేసే అమ్మా నాన్నల్ని వీళ్లనే చూస్తున్నాను. విలువల్లేని సంస్కారహీనులు వీళ్ళు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇలాంటి వాళ్ళని సంఘం నుంచి దూరంగా
ప్రాణమా ప్రాణమా ఏమైంది అత్తయ్య గారు ప్రాణమా 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 అసలు మీరు చూసింది మా శివనేనా? అవునా? మీరు చెప్తుంది మా కోడలు కృష్ణ వాళ్ళ చెల్లెలేనా? ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను. తారగారు ఏమంటున్నారు మీరు? అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మేడం, మాకు చాలా భయంగా ఉంది, నిజం చెప్పండి. శివ గుళ్ళో ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంట. నాకు తెలిసిన వాళ్ళు చూసి ఫోన్ చేశారు. శివ, మా శివ మా శివ పెళ్లి చేసుకోవడం ఏంటి తారగారు? మాకేం అర్థం కావడం లేదు. సరే, అవన్నీ తర్వాత. ముందు గుడికి వెళ్దాం. అక్కడికి వెళ్లి చూస్తే కాని వివరాలేవి తెలియవు. नमो स्वनंताय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमो नमः. అమ్మా, ఇంతటితో పూజ పూర్తయింది. ఏమైపోయావే? నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మా, దాన్ని తిట్టకండి. గుడికొస్తే మాకొక మాట చెప్పాలి కదే. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంట అత్తయ్య. ఉద్యోగం వస్తే గుడిలో ఒక పూటంతా ఉండి స్వామివారికి పూజ చేసుకుంటానని మొక్కుకుందంట. కాలేజ్ నుంచి నేరుగా వచ్చి పూజ చేస్తుందమ్మా. అవునమ్మా. ఏమే స్వప్న, నువ్వెందుకు ఫోన్ ఎత్తట్లేదు? గుడి కదా అంటే సైలెంట్ లో పెట్టాను. శివ, నేనిక వెళ్తానే. మా అమ్మ వాళ్ళు ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు. కృష్ణ, నువ్వైనా శివెక్కడుందని మాకు ఫోన్ చేయాల్సింది కదే. మీకు ఫోన్ చేశానమ్మా. మీరు అప్పటికే గుడికి బయలుదేరారంట. హరి చెప్పింది. నా కూతురు ఇలా పూజ చేసుకుంటుంటే మీకెవరండి ఇలా పిచ్చి సమాచారం ఇచ్చింది? బాగా తెలిసిన వాళ్లే చెప్పారు. బాగా తెలిసిన వాళ్ళు చెప్పారా, లేక మీరే కల్పించి నా బిడ్డ మీద అభాండాలు వేయాలని అలా చెప్పారా? నాకేం అవసరం? మీరే కదా నా పిల్లలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలింది. రాణెమ్మ, అవకాశం దొరికింది కదా అని నా మీద నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేను కాబట్టి ఇలా అనేసి ఊరుకున్నాను. ఇంకెవరైనా అయితే
వేరే విధంగా మీకు సమాధానం చెప్పేవాళ్ళు. అంటే ఏంటి అర్థం? మా తారని పట్టుకొని తన్నే వాళ్ళ ఏంటి మీరు? ఎవరికైనా అంత ధైర్యం ఉందా? ఇది నా డ్రీమా? అయితే ఇదంతా అవసరమా? అవసరమేనండి. ఇంత బాగా అన్ని ఐటమ్స్ చేసి ఇంత మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తే అవసరమా అంటారేంటి? హలో, రాజుగారు బిజీగా ఉన్నారా? పర్లేదు చెప్పండి లాయర్ గారు. ఏం లేదు సార్, నా దగ్గర మీ అగ్రిమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ఉండాలి. అది ఇప్పుడు కనిపించట్లేదు. అలాగా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో అగ్రిమెంట్ కాపీ చేయిస్తున్నాను. మీరు వచ్చి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. సరే అండి. అలాగే మీతో పాటు మీ దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ కూడా తీసుకురండి. ఓకే లాయర్ గారు. మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు? రేపు మార్నింగ్ రండి. ఓకే, వెల్కమ్. మనం రేపు లాయర్ గారు ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకండి? మన అగ్రిమెంట్ పేపర్స్ ఏవో ఆయన దగ్గర కాపీ మిస్ అయిందంట. రేపు వెళ్ళి కొత్త డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాలి. ఆ శివని ఒప్పించడానికి ప్లాన్తో పాటు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను. దండల దగ్గర నుంచి పంతులు వరకు అన్నీ నేను మాట్లాడాను. జస్ట్ నువ్వు దగ్గరుండి పెళ్లి చేయలేకపోయావా? రాధా గారు కృష్ణ గుడికొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. కరెక్ట్ గా తాళి కట్టే టైంకి వచ్చారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే పెళ్లి లాస్ట్ మూమెంట్ లో ఆపేయాల్సి వచ్చింది మేడం. పెళ్లి జరిపించడం చేత కాలేదని స్ట్రైట్ గా చెప్పేయొచ్చుగా. అసలు నువ్వేంటి విక్రమ్, తను పెళ్లి ఆపుతుంటే ముందా శివప్రియ మెళ్ళో తాళి కట్టేయాల్సింది కదా. తర్వాత దొరికినా ఏం చేస్తారు వాళ్ళు? మీరు చెప్పినట్టే చేయొచ్చు మేడం, కానీ ఆ సిచ్యువేషన్లో ఐడియా రాలేదు. లేదు, ఎందుకంటే మీరు బుర్ర వాడలేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? ఎంత మంచి ఛాన్స్ ని చెడగొట్టారు మీరు. ఆ శివప్రియ మెళ్ళో తాళి కట్టేసుంటావని నేనా రాణమ్మని తీసుకొచ్చాను. ఆ రాణమ్మ శివప్రియ పెళ్ళైపోవడం చూసి తట్టుకోలేక కుప్పకూలిపోతుంటే చూసి నా కోపం తీర్చుకుందామనుకున్నాను. కానీ నా కోపం తీరలేదు. కేవలం మీ అసమర్థత వల్లనే నేననుకున్నది జరగలేదు. నా వల్లనే తప్పు జరిగింది మేడం. ఈసారికి క్షమించండి. అవును మేడం, సారీ. నాకు మీ క్షమాపణలొద్దు. నీకింకొక్క అవకాశం ఉంది విక్రమ్. విక్రమ్, నీకింకా అవకాశం ఉంది. నువ్వు శివప్రియని నీ గ్రిప్లోనే ఉండేలా చెయ్యి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకుండా చూసుకో. అవకాశం వస్తే దాన్ని మళ్ళీ ఎలాగైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ వెనక నేనుంటాను. సరే మేడం. నీ ఎయిమ్
ఎలాగైనా ఆ శివప్రియ మెళ్ళో తాళి కట్టాల్సిందే. నేను ఆ శివని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను మేడం. ఒకవేళ నువ్వు శివప్రియని పెళ్లి చేసుకోకపోతే నీకు చావుని నేను ప్రసాదిస్తాను. నీ ఆచూకీనే లేకుండా చేస్తాను. గుర్తుంచుకో. ఏం చేసింది జేజీ? ఏం చేయడం ఏంటి, నీకు తెలీదా? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు విష్ణు నటిస్తున్నావు? ఏంటత్తయ్య గారు, జేజీ ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ చెల్లెలు అదే ఆ శివప్రియ ఎవడో అబ్బాయిని ప్రేమించిందంట. వాడితో దాదాపు పెళ్లిదాకా వెళ్ళిపోయిందంట. అందరం వెళ్లేసరికి అంతా కప్పిపుచ్చి ఏదో నీ చెల్లెలు పూజలో కూర్చున్నట్టు భలే క్రియేట్ చేశారు కదా. జేజీ, నా చెల్లెలు అలాంటి పనులు చేసే రకం కాదు. పొగ లేకుండా మంట రాదు. ఎంతో కొంత నిజం లేకుండా ఇలాంటి రూమర్స్ రావు కదా. అత్తయ్య గారు, ఎవరో కావాలని ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆ, ఎవరో పనిగట్టుకొని నీ చెల్లెల మీదే వార్తలు పుట్టిస్తారు మరి. ఏమో జేజీ, నా చెల్లెలు ఎన్నటికీ మేం తలవంచుకునే పని చెయ్యదు. ఈ కాలం అమ్మాయిల్ని అంతలా నమ్మొద్దు. అవునే తారా, అసలెలా ఉన్నారు? కొంతమంది అయితే పెళ్ళైనా కూడా సిగ్గు లేకుండా పరాయి మగాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అవును పిన్ని, చక్కటి మొగుడున్నా బయట తిరుగుళ్ళకి మరిగి ఎలాంటి వేషాలు వేస్తున్నారో. అసలు అదేం పోయే కాలమే, అలా చేయటం తప్పు కదా. మొగుడు కళ్ళు కప్పి ఎలా పరాయి వాళ్ళని కలుస్తారు? బరి తెగించేశారు పిన్ని. ఈ కాలం వాళ్ళకి విలువలు పట్టింపులు ఏవైనా ఉంటేనే కదా. చిచ్చి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటేనే కంపరంగా ఉంది. వాడి కూరొడ్డించొచ్చు కదా. ఏంటండి అలా కడిగేసుకున్నారు? నేను మేడం, హాస్పిటల్ నుంచి నర్సుని. నాకెందుకు ఫోన్ చేశావు? ఆ కృష్ణ మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది మేడం. హాస్పిటల్కి వచ్చిందా? దేనికోసం వచ్చింది? మీ కూతురికి బిడ్డ పుట్టిన రోజున హాస్పిటల్లో పుట్టిన పిల్లలందరి డీటెయిల్స్ అడుగుతుంది మేడం. చాలా బెదిరిస్తుంది మేడం. తను నిజం తెలుసుకుంటుందేమో అని భయంగా ఉంది మేడం. ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ కృష్ణకి నా కూతురు బిడ్డెవరో తెలీదు. ఆ బిడ్డని ఎవరికిచ్చానో కూడా తెలీదు. నువ్వు అనవసరంగా అది బెదిరించే బెదిరింపులకి భయపడి నిజం చెప్పొద్దు. నువ్వు ఇంతకు ముందు దానికి ఏదైతే చెప్పావో అదే చెప్పు. అది తప్పించి ఇంకేం చెప్పొద్దు. ఇంకొకటి, ఇంకోసారి నాకిలా ఫోన్ కూడా చెయ్యొద్దు. అలాగే మేడం.
మమ్మా నేను మా అత్తగారింటి దాకా వెళ్ళొస్తాను మమ్మా. ఏ ఎందుకు? సాగర్ని ఒకసారి కలిసి మాట్లాడాలి మమ్మా. ఏం మాట్లాడతావు? నువ్విక్కడికొచ్చిన తర్వాత అతను నీ కోసం ఒక్కసారైనా వచ్చాడా ఇక్కడికి? వాళ్ళు నిన్నిక్కడికి గెంటేసిన తర్వాత నువ్వు కావాలనుకుంటే ఒక్కసారైనా రావాలి కదా, మరి వచ్చాడా? నువ్వు ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నావు, అప్పుడు మీ అత్త ఆడపడుచొచ్చారు కాని అతనొచ్చాడా? రాలేదు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వింకా వాళ్ళకి అవసరం లేదని. స్వీటీ, నువ్వు బాధపడకు. ఈ అమ్మ ప్రేమ తప్ప నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూపించేదంతా ప్రేమ కాదు, నాటకం. నీ బిడ్డ బతికే ఉందని ఆశలు రేపుతున్నారు. అది కూడా నిజం కాదు స్వీటీ. ఎవర్ని నమ్మొద్దు. నీకు నేనున్నాను. నిన్ను నీ భవిష్యత్తుని నేను చూసుకుంటాను. నన్ను నమ్ము స్వీటీ. ఓకే అండి, నేను ఒకసారి రీసెర్చ్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఓకే అండి. గుడ్ మార్నింగ్ బాసు. గుడ్ మార్నింగ్ శేషు. కృష్ణ ఏం చేస్తుంది? ఏవో ఫైల్స్ చూస్తున్నారు బాసు. పద. సంధ్య, అన్న ఫాస్ట్ గా పోనీ అన్నా. హలో బేబీ, ఏంటి గుర్తొచ్చానా? ఫోన్ చేసావు? విక్రమ్, నిన్ను అర్జెంటుగా కలవాలి. ఏం బేబీ, ఎందుకు? అదిలో ఫోన్లో చెప్పలేను. మనం ఎప్పుడు కలిసే ప్లేస్ దగ్గరికి రా. అక్కడికి త్వరగా వచ్చేసాయి. నేను బయలుదేరుతున్నాను. ఓకే బేబీ. మిమ్మల్ని చూడాలని అనిపించిందమ్మా. కాదే, నువ్వు ఇక్కడికి వచ్చావని మీ అత్తకి తెలిస్తే ఊరుకోదేమోనే. లేనిపోని గొడవలు జరుగుతాయేమోనే. ఏం కాదులే అమ్మా, నేను చూసుకుంటాను. ఏంటోనే, కూతుళ్ళు పుట్టింటికొస్తే ఆనందపడాలి కాని నేనేంటో కంగారు పడుతున్నాను, భయపడుతున్నాను. ఇలాంటి కర్మేంటో నాకు. అన్ని త్వరలో సర్దుకుంటాలే అమ్మా. సర్లేవే, కాఫీ తాగుదువురా. అబ్బా, కాఫీ ఏమొద్దమ్మా.
మన ఇంటికి ఈ మధ్య పోస్ట్ ఏమైనా వచ్చిందా? వచ్చిందే. ఇంతకు ముందే 10 నిమిషాల క్రితం పోస్ట్ వచ్చింది. ఎక్కడుందమ్మా పోస్ట్? శివప్రియ తీసుకుందే. దాని యూనివర్సిటీ నుంచి ఏవో వచ్చాయని చెప్పింది. అంటే శివ పోస్టులో వచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ చదివేసిందేమో. అమ్మా, ఆ పోస్ట్ ఎక్కడ పెట్టిందమ్మా? ఏమోనమ్మా. హాయ్ బేబీ. లేట్ ఏంటి? నేనెప్పుడొచ్చాను, నువ్వెప్పుడొస్తున్నావు? కొంచెం లేట్ అయింది బేబీ. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని పిలిస్తే ఇంత లేట్ గానా వచ్చేది? ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందిలే బేబీ. ఇంతకీ ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పు. అన్నా, త్వరగా పోనీ. శివ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిజంగా శివ స్వప్న దగ్గరికి వెళ్ళిందా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిందా? చెప్పను, చూపిస్తాను. ఒక్క నిమిషం ఇస్తున్నా, ఆగు. ఇది నాకెందుకు ఇస్తున్నావు? అసలు ఈ కవర్ ఏంటి? ఆ కవర్లో ఏముందో తీసి చదివితే నీకు అర్థమవుతుంది. శివ, నేను వెళ్ళాలి, ఉంటాను, బాయ్. అక్క, నీకేం చెప్పానే? అతన్ని కలవద్దు అని చెప్పానా లేదా? అయినా వినవా? గుళ్ళో నీకు చెప్పాను కదా, నువ్వైనా మారవా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. నీకు నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. నువ్వు చేస్తుంది కరెక్టో కాదో తెలుస్తుంది. అక్క, నీ దృష్టిలో నేను చేస్తుంది తప్పే, మరి నువ్వు చేస్తుంది ఏంటక్క? నువ్వు ఆ పేపర్లు లాక్కొని నాకు మాయ మాటలు చెప్పినంత మాత్రాన నేను చిన్నపిల్లలా ఆ అగ్రిమెంట్ విషయం మర్చిపోను అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకో విషయం అక్క, నాకు విక్రమ్ అంటే ఇష్టం. నేను అతన్ని ప్రాణంగా ప్రేమించాను. విక్రమ్ లేకపోతే నేను బ్రతకలేను. ఇది కూడా గుర్తుపెట్టుకో. సార్ 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 పక్కనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. అలాగే సార్. సార్ 10 నిమిషాల్లో వచ్చేస్తాను సార్. ఈ మెడిసిన్ ఇంట్లో ఇవ్వాలి. సారేమో తొందరగా రమ్మంటున్నారు. పని మీద బయటకు వెళ్ళొచ్చేసరికి ఈయన కనీసం నా కోసం ఆగకుండా వెళ్ళిపోతారా? ఏం మొగుడో ఏంటో. కాసేపు ఉంటే ఈయన సొమ్మేదో పోయినట్టు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈయన పని.
అసలే అమ్మ పడుకోనుంది. విక్రమేమో వచ్చేస్తానంటున్నాడు. ఓకే 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 ఆరు రా. రేయ్ ఆగరా, ఆగు. రే రే ఎవరా నువ్వు? రే ఎలాంటి పేరుంది నాకు? ఆ పేరు మొత్తం నీ వల్ల మంట కలిసిపోయింది. ఇంటి పరువు తీసేసావు కదే నిన్ను. ఎవడేవాడు? అమ్మా చెప్పవే, చెప్పు చెప్పు చెప్పవే, చెప్పు చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్తావా లేదా? చంపేస్తాను. చెప్పు చెప్పవే, చెప్పు చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు చెప్పు చెప్పవే, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్పు చెప్పు. బుద్ధి లేదా? చెప్పవే, చెప్పు. ఎంత పని చేసావే? నేను చంపేస్తానే. బుద్ధి లేదా? చంపేస్తా నేను. చెప్పవా లేదా? చెప్పు. అమ్మ ఆగమ్మా. చెప్పవే. అమ్మ కొట్టద్దు. అమ్మ చెప్పు. అమ్మ ఆగు. నిన్ను నేను అసలు ఆగమ్మా. దాన్ని ఆపగే. దీన్ని చంపి పోగులు పెడతాను నిన్ను. ఆగమ్మా. అదెంత దిక్కుమాలను పనిచేసిందో నీకు తెలీదే. నిన్ను నేను అసలు అమ్మ అమ్మ ఆగమ్మా. ఎలా పెంచేనే మీ అందరినీ? దానికి ఎలా వచ్చాయి ఈ దరిద్ర బుద్ధులు? అమ్మా నువ్వు ఆవేశపడకు. ఒక నిమిషం ప్రశాంతంగా ఉండు. మన ఇంట వంట లేవే ఇలా. దీన్ని చంపినా పాపం లేదు. నిన్ను అమ్మ ఆగమ్మా. మన శివ అతను ప్రేమించుకుంటున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. నీ మొహానికి ప్రేమ కూడానా? ప్రేమించే వయసు వచ్చిందా నీకు? మన శివ అతను ప్రేమించుకున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. రాణమ్మా,
ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? బాధపడికి ఏం చెయ్యాలయ్యా? నువ్వు బాధపడేంత ఏం జరిగింది? అవి చెప్పాలంటే నాకు తల కొట్టేసినట్టు అనిపిస్తుందయ్యా. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అసలు నేనేం మాట్లాడతాను? రాత్రి రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్, ఆగరా, ఆగు, ఆగరా, ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? మన శివ అతను ప్రేమించుకున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. అంత పని చేసిందయ్యా నీ కూతురు. దానికి ఏ లోటు లేకుండా చూసుకున్నాం. మనం పస్తులుండి దానికి ఫీజులు కట్టింది దీనికోసమేనా? మన రూపాయి దాచి అది అడిగిందల్లా కొనిచ్చినందుకు అది మనకిచ్చే బహుమతి ఇదేనా? కనీసం మనకొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పిందా? చెప్పలేదు. సరాసరి వాణ్ణి చాటుగా ఇంట్లోనే కలుస్తుందంటే అర్థమేంటి? ఆయన ఎందుకు బాధపడాలమ్మా? సిగ్గు లేకుండా చెయ్యాల్సినంత చేసేసావు కదే, నీకు బాధ ఉండదు. నిన్ను కన్నందుకు మేం బాధపడాలి. నేనే తప్పు చేయలేదు. ప్రేమించడం తప్పైతే కృష్ణక్క విష్ణక్క కూడా తప్పు చేసినట్టే కదా. నిన్ను రాణిమా, ఈడొచ్చిన పిల్ల మీద చేయి చేసుకోకూడదు. శివ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చూసావయ్యా దాని ధీమా? పెద్దమ్మాయి రెండో అమ్మాయిలతో పోల్చుకుంటోంది. వాళ్ళు దీనికి మళ్ళీ చేశారా? మన అనుమతి తీసుకుని మనకి వాళ్ళని చేసుకోబోయి వాళ్ళు నచ్చిన తరువాతే పెళ్లి చేసుకున్నారుగా. ఐ లవ్ యూ. I love you too, Hima. స్వీటీ, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. శాంతి అనేదే లేదు దానికి. ప్రతిరోజు అది దిగులుతో బాధపడుతూ కూర్చుంటుంటే నేను చూడలేకపోతున్నాను.
అందుకే మేమెందుకు నిన్ను అడుగుతాం? కాదు బేబీ, నా కూతురి కోసం నేను చేసే ప్రతిదీ అందరికీ ఎందుకు చెప్పాలి? దాన్ని స్విట్జర్లాండ్కి తీసుకెళ్తున్నానని పేరు పేరున వెళ్లి అందరికీ బొట్టు పెట్టి మరీ చెప్పాలా? అక్కర్లేదండి. నిన్ను వదిలించుకోవాలనే మైండ్ సెట్ లో ఉన్నాడే కాని ఎలాంటి బాధ అతనిలో కనిపించట్లేదు. అంతలా మీ మీద వాడికి విరక్తి పుట్టింది మరి. సువర్ణ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మీ బతుకులకి నా కూతురులాంటి అమ్మాయి మీ ఇంటి కోడలవ్వడమే చాలా ఎక్కువ. మళ్ళీ నువ్వు నా కూతుర్ని వద్దనుకోవడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. హ్మ్. మాకు నీ కూతురు ఎక్కువేం కాదు. నీ కూతురికి నా కొడుకు ఎక్కువ కాబట్టే వాడి వెంట పడింది, వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. నా కూతురు ఇష్టపడిందని నా కార్ డ్రైవర్ అంత స్థాయి లేకపోయినా మీ ఇంటికి నా కూతుర్ని కోడలిగా పంపించాను. నీ కార్ డ్రైవర్ కి కోట్లాస్తుందా? మాకు ఉంది. నీ వెనుకున్న డబ్బుకే కాదు, మా వెనుకున్న డబ్బుకి విలువ ఉంటుంది. ఆ విలువ నువ్వు చూడలేకపోతే మాకే నష్టం లేదు. సరే, మీకు డబ్బుంది కానీ బుద్ధి మాత్రం లో క్లాస్దే కదా. లేకపోతే పెళ్లి చేసుకుని గడపలోకి వచ్చిన కొడుకు కోడల్నే గుమ్మంలోకి రానివ్వలేదు. ఇప్పుడొచ్చి విడాకులకి సంతకాలు పెట్టించడానికొచ్చావు. సరే, ఆ రోజు నేను చేసింది తప్పే. మరి పెళ్ళైన కూతుర్ని నీ ఇంట్లో ఉంచుకొని ఇంకొక పెళ్లి చేయడానికి మంతనాలు జరపలేదా నువ్వు? మరి నీదేం బుద్ధి? అవును, నా కూతురికి నీ కొడుకు కరెక్ట్ కాదు అని ఆ రోజు అనిపించింది. అందుకే ఆ ప్రయత్నం చేశాను. మరా నోరు ఏమైంది? పడిపోయిందా ఇప్పుడు? నీ సంసారం విడాకుల దాకా వస్తుంటే కళ్ళు అప్పగించుకుని కొయ్యలాగా నుంచో చూస్తున్నావా? మీ పంతాల కోసం, పౌరుషాల కోసం పచ్చని సంసారాల్లో నిప్పులెందుకు పోస్తున్నారు? మీరు నిలువునా చీలుస్తుంది మీ కూతురు, మీ కొడుకుల కాపురాన్ని. వాళ్ళ ప్రేమని విడదీస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఒరేయ్ సాగర్, నువ్వు తన మెడలో తాళి కట్టావు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేశావు. 7 అడుగులతో మీ బంధం 7 జన్మల బంధంగా మారింది. అలాంటి బంధాన్ని కాగితాల మీద సంతకాలు పెట్టేసి విడిపోదాం అనుకుంటే కుదురుతుందా? మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని.
ఏ కుటుంబంలోనైనా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి విడిపోవడమే పరిష్కారమా? ఒకసారి ఒక అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టావు అంటే ఆ బంధం శాశ్వతం. ఆపుతావా నీ ప్రవచనాలు? ఏయ్, అసలు తిట్టాల్సింది కొట్టాల్సింది వాణ్ణి కాదు, నిన్ను. కూతురు జీవితం ఏమైపోతుందన్న దిగులు లేకుండా అహంకారంగా నుంచున్న ఆమెని. రాణెమ్మ, ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో నువ్వు రాకు. మీ కుటుంబంలో నేను కూడా భాగమే. అసలు నువ్వు తల్లివేనా? నిజంగా నువ్వు హిమ తల్లివి అయితే కూతురి కోసం ఒక మెట్టు దిగేదానివి. కూతురు కాపురం బాగు చేయడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేసేదానివి. నీ స్థానంలో నేనే ఉంటే నా కూతురికి ఇలా విడాకుల పత్రాలు తీసుకుని ఎవరైనా వచ్చుంటే ముందు విడాకులు తెచ్చిన వాళ్ళని చంప పగలగొట్టి ఇలా విడాకుల పేపర్ని చింపి చింపి విసిరేసేదాన్ని. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరించేదాన్ని. ఇక్కడి వరకు రానిచ్చేదాన్ని కాదు. అవునులే, నీకు అల్లుళ్ళు అటు ఆస్తులు ముఖ్యం కాబట్టి సంధి చేసుకుంటావు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో. మేడం, ఏంటి శేషు? నిన్న శ్రీకాంత్ గారు ఇచ్చిన ఫైల్స్ అప్రూవల్ చేసి ఇవ్వమన్నారు. ఇప్పుడు చూస్తానులే, అయిపోగానే పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. హాయ్ విష్ణు, నేను నీ వరుణ్ణి. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నీకు నా పైన ఇష్టం ఉందని నాకు తెలుసు. కానీ నీ భర్త శ్రీకాంత్ వల్ల నా పైన ఉన్న ప్రేమని నువ్వు దాస్తున్నావు కదా. మనిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు వద్దు. మన మధ్య అడ్డుగా వస్తున్న నీ భర్తని వదిలేయి. ఇక నుంచి నీకు నేను, నాకు నువ్వు, ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నా ప్రపోజల్కి నీ అంగీకారం ఉంటుందని ఆశిస్తున్నాను. నీ భర్తని వదిలేసి నా దగ్గరికి వచ్చేయి. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ ప్రేమికుడు వరుణ్. ఇది శ్రీకాంత్ ఫైల్లోకి ఎలా వచ్చింది? అక్క,
ఏంటక్క అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. అక్క, కళ్ళల్లోంచి కన్నీళ్ళని తుడిచేసి దాచేయగలవు కానీ లోపల పడే బాధని కళ్ళల్లో కనిపించకుండా దాయలేవక్క. నేనేం బాధపడట్లేదు. నాకేమన్నా సమస్య వస్తే నీకు చెప్పనా కృష్ణ? అదే అక్క నన్ను తొలిచేస్తున్న ప్రశ్న. ఏదైనా సమస్య వస్తే నాతో పంచుకునే నువ్వు ఎందుకు నా దగ్గర దాస్తున్నావో తెలియట్లేదు. నేనేం బాధపడట్లేదే. ఇదేంటక్క? కృష్ణ, ఏంటక్క లెటర్? ఇది ఎక్కడ దొరికిందో తెలుసా? శ్రీకాంత్ ఫైల్స్ లో దొరికింది. అసలు ఏం జరిగిందో తెలుసా? అక్క, జరిగింది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనున్నానక్క నీ వెనక. నువ్వే మాత్రం భయపడకు, చెప్పు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యావు. నిన్ను ఎలా మిస్ చేసుకున్నానా అనే బాధ నాకిప్పుడు డబుల్ అయింది విష్ణు. హలో కృష్ణ, రవి, నీతో ఒక చిన్న పని పడింది. ఏంటది? అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యావు. నిన్ను ఎలా మిస్ చేసుకున్నానా అనే బాధ నాకిప్పుడు డబుల్ అయింది విష్ణు. సరే, నీకు నేను ఆ వరుణ్ అసలు బుద్ధి బయట పెడతా. వెంటనే ఆ వరుణ్ కి ఫోన్ చేసి మన ఏరియా పార్క్ దగ్గరికి రమ్మని చెప్పు. మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అలాగే. అక్క, వాడు నా పేరు చెప్తాడేమో పిన్ని.
చెప్తావా 4 తగిలించమంటావా? చెప్తాను రా చెప్పు. రవి వాడి దగ్గర ఏవో ఫొటోస్ ఉన్నాయంట. ఏవిరా ఫోటోలు చెప్పు. నా దగ్గర ఏ ఫోటోలు లేవు. లేకుండా మా అక్కని ఎలా బెదిరించావు? చెప్పరా. నేను వేరే ఫోటోలు మార్ఫింగ్ చేసి విష్ణుని బెదిరించానంతే. ఎందుకురా తన్ని టార్గెట్ చేసావు చెప్పు. చెప్తాను చెప్పరా. చెప్తాను సార్ చెప్తాను. నన్ను ఇలా విష్ణుని ఏడిపించమని విష్ణు మీద శ్రీకాంత్కి అనుమానం తెప్పించమని నాకు తారా మేడం చెప్పారు. వాడు నిజం చెప్పేశాడే. రాపిన్ని వెళ్దాం. ఎరా నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే సార్. కృష్ణ నేను వీడిని స్టేషన్కి తీసుకెళ్తా. ఆ మార్ఫింగ్ ఫోటోలు నేను వీడి దగ్గర అన్ని ఫోటోలు డిలీట్ చేయిస్తా. ఇంకెప్పుడు విష్ణు జోలికి రాకుండా మా పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తా. థ్యాంక్స్ రవి. నాకు థ్యాంక్స్ చెప్తావేంటి? దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. నువ్వు పదరా. అన్నా త్వరగా వెళ్ళండి. అన్నా కొంచెం త్వరగా పోనివ్వండి. శివా శివ, అమ్మా శివా నా మాట వినివే. శివా ఆగవే. ఆగమ్మా. శివా అయ్యో నా మా మాట విను. వినమ్మా. ఆ, అయ్యో శివ. ఏంటయ్యా ఇది? శివ శివ ఏం చేస్తున్నావు నువ్వు? శివా వద్దమ్మా, నువ్వు ఆ పని చెయ్యొద్దమ్మా. శివ నువ్వు ఆ పని చేయకే. నీకేం కావాలన్నా ఇస్తాము. దయచేసి మా మాట వినవే. అవునమ్మా, నువ్వేం చేసుకోవద్దమ్మా. నేను విక్రమ్ ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. విక్రమ్ లేకుండా నేను బ్రతకలేను. శివ, అమ్మా, శివ, వద్దు. మా మాట వినమ్మా. మాట వినమ్మా. మీరు నా ప్రేమని విక్రమ్ ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు. అందుకే నేను చచ్చిపోతాను. శివ వద్దే, వద్దు. శివ నా మాట వినవే. శివ అక్క 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 శివక్క గదిలోకి వెళ్ళి గళ్ళేసేసుకుందక్క. అమ్మ నాన్న ఇక్కడ అక్కడే ఉన్నారక్క, రండి. శివ ఆ పని చేయకే. బయటికి రా అమ్మా. నా మాట విన. శివ అమ్మా కృష్ణ చూడమ్మా అదేం చేస్తుందో. శివ ఆగు. శివ ఏంటి నీకు పిచ్చి పట్టిందా? శివ నా మాట విను. నీ సమస్యను నేను తీరుస్తాను.
వద్దక్క, నువ్వు కూడా నా ప్రాబ్లం ని తీర్చలేవు. అది కాదే, నన్ను నమ్మే. నేనెవ్వరిని నమ్మనక్క. నా ప్రేమని మీరెవ్వరు ఒప్పుకోరు. నేనిప్పుడు ఆగినా ఏదో ఒక విధంగా నా మనసును మార్చేస్తారు. నాకది ఇష్టం లేదు. అలా ఏం కాదు, కృష్ణ చెప్తే ఆ పని చేస్తుంది కదా. అదేంటో, మీ ప్రేమని అమ్మా నాన్న నమ్మారు, కానీ నా ప్రేమని నమ్మరంట. నేను ప్రేమించడమే తప్పంట. అసలు నాది ప్రేమే కాదంట. అయ్యో, అయ్యో, వదలండి. నన్ను వదలండి. 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 ఏంటి పిచ్చి శివ, పని? వదలండి. ఆగు. శివ, వదలండి. శివ. శివ. ఏంటి ఈ పిచ్చి పనులు? మైండ్ ఉండే చేస్తున్నావా? నువ్వు చచ్చిపోతే సమస్య తీరిపోతుందనే. శివ, నీ ప్రేమ నిజమని, దాంట్లో నిజాయితీ ఉందని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఇలా అర్ధాంతరంగా చనిపోతే ఎవరికేం ఉపయోగం? నన్నేం చేయమంటారు? నాకు విక్రమ్ కావాలక్క. నేను విక్రమ్ ప్రేమ లేకుండా ఉండలేను. అయ్యో, శివ, మీ ప్రేమను మేము వద్దని చెప్పామా అమ్మా? అతను ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకోవాలని అంటావు, అంతే కదే. తర్వాత అదే సాగుతో నీకు విక్రమ్ కరెక్ట్ కాదు అంటారు. అన్ని నువ్వే ముందు ఊహించేసుకుని ఇలా చేయడం ఏంటే? ఏమైనా అర్థం ఉందా అసలుకి? విక్రమ్ గురించి నేను తెలుసుకుని అతను మంచివాడైతే నేనే దగ్గరుండి నీ పెళ్లి చేస్తాను. నిజమేనా అక్క? నిజమే. కృష్ణన్ని కనుక్కున్న తర్వాత మేమిద్దరం దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. అప్పటి వరకు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయనని మాటివ్వాలి. అక్క, జెన్యూన్ గానే విక్రమ్ గురించి ఎంక్వైరీ చేయాలి. నా గురించి లేట్ అయితే మళ్ళీ అత్తయ్య గారు ఊరుకోరు. వీళ్ళేంటి ఇంకా వెళ్ళలేదు? విష్ణు ఉందంటే ఒక అర్థం ఉంది. ఈ కృష్ణకి వివరంగా చెప్పినా ఇంకా ఇక్కడే ఉందేంటి? బాగా చలిగా ఉంది. ఈ దుప్పట్లు తీసుకోండి. మాకేం వద్దు శ్రీకాంత్. కాదు కృష్ణ, చలి ఎక్కువగానే ఉంది. ఈ రోజుకి దుప్పట్లు కప్పుకోండి. వద్దు శ్రీకాంత్. అలా అనొద్దు కృష్ణ. ఇంత చల్లు అలానే ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రానివ్వు. విష్ణు, నువ్వైనా కృష్ణకి చెప్పు,
మా చెల్లి మాటే నా మాట. సరిపోయిందా? వద్దన్న తర్వాత వినాలి. దయచేసి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. మమ్మల్ని ఇలానే ఉండనివ్వండి. మొండిగా మాట్లాడ కృష్ణ, నా మాట విను. నువ్వు వెళ్ళు శ్రీకాంత్. రేయ్, వాళ్ళు వద్దన్న అలా బతిమలాడతావేంట్రా? అది కాదన్నయ్య, చలి ఎక్కువగా ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలీదా? మాట్లాడకుండా వెళ్ళు. వెళ్ళరా.